వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ట్రిపుల్ ఆర్జుకేటీ 2025 అడ్మిషన్కి సంబంధించి ఫైనల్గా రిజల్ట్స్ లిస్ట్ అయితే ఇవాళ మనకు రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ టైంలో డిక్లేర్ చేస్తారు అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి వివరంగా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలకు వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ట్రిపుల్ ఆర్జుకేటీ 2025 ప్రవేశాలకు సంబంధించిన ఫైనల్గా మనకి 4 క్యాంపస్లకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. అండ్ టోటల్గా టైమింగ్ అనేది కూడా ఏ టైంలో డిక్లేర్ చేస్తామనేది మనకి ఈ యొక్క ఆర్టికల్లో క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పైన హైలైట్ అనేది నేడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశ జాబితా విడుదల. ఫైనల్గా మనకి 4 క్యాంపస్లకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. అయితే రాజీవ్ గాంధీ ఆర్జుకేటీ పరిధిలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆర్ఎల్ ఏదైతే కోర్సు ఉంటుందో సో దీనికి సంబంధించిన ఎంపికైన విద్యార్థుల జాబితాలు సోమవారం విడుదల కానుంది. అంటే ఇవాళ మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. రిజల్ట్స్ ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది ఈవినింగ్ 5 PM మనకి అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లేదా అయ్యే కార్యాలయ అధికారులు ఈ యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తున్నారు. సో సాయంత్రం వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. రిజల్ట్స్కి సంబంధించి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మార్నింగ్ అయితే డిక్లేర్ అయితే చేయరు. ఈ 4 ట్రిపుల్ ఐటీలో ఈడబ్ల్యూఎస్ కోటాకు కలిపి ఒక్కొక్క దానిలో 1100 మొత్తం 4 అంటే 4400 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకి 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే మనకి ఈ యొక్క 10th మెరిట్ ఈ యొక్క లిస్ట్ ప్రకారంగా మనకి ఫైనల్గా ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారనేది మనకి ఈవినింగ్ అయితే తెలిసిపోతుంది. ఇంకా ప్రభుత్వం ఉన్న పాఠశాలలో చదివిన విద్యార్థులకు సీటు కేటాయింపులో 4% వెయిటేజ్ను ఇవ్వనున్నారు. అయితే మనకి ప్రభుత్వ పాఠశాల వాళ్ళకి కూడా 4% వెయిటేజ్ అంటే 4% అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా 4 ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 50,541 మంది పోటీ పడుతున్నారు. వీరిలో 28,309 మంది బాలికలు అంటే బాయ్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బాలుల్లో 22,232 అండ్ గర్ల్స్ చూసుకున్నట్టయితే 28,309 అంటే గర్ల్స్ ఎక్కువ ఉంటారన్నమాట. ఈ ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు కూడా ఒక్కో సీటుకి 12 మంది అయితే పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరికైతే సీట్ అయితే వస్తుంది. సో టోటల్ ఇందులో మనకి ఫైనల్గా రిజల్ట్స్ 4 ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఎంపికైన విద్యార్థుల జాబితాని మనకి యూనివర్సిటీ వాళ్ళైతే ఇవాళ అఫీషియల్ వెబ్సైట్లో డిక్లేర్ అయితే చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అయితే మనకి ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళకి టోటల్గా మనకి ఈ నెల 30 లేదా జూలై 1, 2, 3, 4, 5 తేదీలో ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ అంటే ఏ కాలేజీ మీకు ఏ క్యాంపస్ వస్తుందో ఆ క్యాంపస్లో మీకు వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ క్లియర్గా మనకి వెబ్సైట్లో కూడా క్లియర్గా మనకి ఆ యొక్క డేట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా జూలై 14th నుంచి వీళ్ళకి ట్రిపుల్ ఐటీలో తరగతుల ప్రారంభం అంటే క్లాసెస్ అనేది జూలై 14th నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా మనకి సెలక్షన్ లిస్ట్ ఇవాళ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తాను. రిజల్ట్స్ వచ్చే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.